ప్రస్తుతం బీందర్పల్లి గ్రామానికి చెందిన మార్పాటి కోమలరెడ్డి గారు. ఆయన చాలా ఆనెస్ట్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు. ప్రస్తుతం హన్మకొండ కిడ్స్ కాలేజీలో రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు. మరి ఆయన ఒక మారుమూల ప్రాంతం నుండి ఆ స్థాయి వరకు వెళ్ళారు. మరి ఆయనకి ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు ఆయన స్టడీ ఎక్కడ సాగింది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు మనం సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు. అసలు దానికంటే ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? మాది బీదర్పల్లి గ్రామము. దిగువ మధ్య కుటుంబంలో నుంచి ఉన్నటువంటి మా బ్యాక్గ్రౌండ్. నా ప్రాథమిక విద్య అప్ టు 5th క్లాస్ వరకు బీదర్పల్లిలో, తర్వాత 6th క్లాస్ నుంచి 10th వరకు ముల్కనూరులో, తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హుజరాబాద్లో అయింది. తర్వాత డిగ్రీ 1975 నుంచి 78 వరకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ. గ్రూప్ ఏంటి సార్? బిఎస్సి బీజెడ్సి. తర్వాత ఎంఎస్సి కెమిస్ట్రీ కాకతీయ యూనివర్సిటీలో 1980లో అయిపోయింది. తర్వాత నేను ఒక సంవత్సరం అడాక్ లెక్చరర్గా ఆర్ట్స్ కాలేజ్, తర్వాత పిహెచ్డి సిఎస్ఆర్ ఫెలోషిప్ వచ్చినది. దానివల్ల పూర్తి ఫోర్లో రీసెర్చ్ స్కాలర్గా 1985లో పూర్తి అయింది. ప్రొఫెసర్ ఈవి సుందరం గారు అని చాలా మంచి ప్రొఫెసర్ దగ్గర పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. తర్వాత నేను 1986లో ఇక్కడ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయినాను. ఏ సంవత్సరం సార్ అది? 1986లో. 86. తర్వాత నాకు ఆల్ ఇండియా మన డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మన ఇండియన్ గవర్నమెంట్ బయోస్కాట్ ఫెలోషిప్ అనేది, అది బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ యంగ్ సైంటిస్ట్ ఇన్ చూజన్ ఏరియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ కింద మన కంట్రీలోనే దాదాపు ఒక 12 ఫెలోషిప్స్ ఉంటాయి పర్ ఇయర్. అందులో రావడం జరిగింది. దాన్ని ద్వారా యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ యూకేలో ఆ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ చేశాను. 495లో నేను పోస్ట్ డాక్టరల్ చేశాను. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీని 2005 వరకు, అంటే అక్కడ లెక్చరరు, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ ఇక్కడే అయ్యాను. శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించారు. అక్కడ 2009లో ప్రొఫెసర్గా వచ్చింది. అప్పుడు నేను శాతవాహన యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేశాను. సార్, ఇప్పుడు ఈ అంత జర్నీలో అసలు వ్యవసాయ కుటుంబం సార్? మీరు వ్యవసాయం చేసేదా సార్ చిన్నప్పుడు? అవును. ఇక అప్పుడు మాది తక్కువ, అంటే భూమి మరీ ఎక్కువ లేదు సార్. ఆ ఉన్న భూమిలో మా ఫాదర్కు సాయం చేయడానికి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. మేము ఇద్దరం బ్రదర్సము. కానీ ఇక మా ఫాదరు సమక్షమే ఎక్కువ వ్యవసాయం ఉండేది. కాబట్టి బడికి పోయే ముందు, పోయి వచ్చిన తర్వాత ప్రతి స్టేజ్లో, ఈవెన్ నేను పీజీ చదివే రోజుల్లో కూడా ఏ కొద్ది అవకాశం ఉన్న ఇంటికి పోయినప్పుడు మా ఫాదర్కి సాయం చేస్తాం. మీ పనులు, వ్యవసాయ పనులు వస్తాయా సార్? అప్పుడు దున్నడం వచ్చు, గొర్రు కొట్టడం రాదు, కానీ దున్నడం వరకు అయితే వచ్చేది. అప్పుడు మాకు బత్తాయి తోట ఉండేది. అది నీళ్లు కట్టడం ఈజీ కనుక రెగ్యులర్గా ప్రతి మార్నింగ్ బాగా కడిపోయేది. స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మా ఫాదర్కు తోడుగా ఉండేవాడిని. వ్యవసాయ కుటుంబం నుండి అత్యున్నత స్థాయి వరకు వెళ్ళారు. ఈ అంతర్ జర్నీలో మీకు గైడ్ ఉన్నారా సార్? ఇన్స్పిరేషన్ లాంటి గైడ్ లాంటి ఎవరైనా ఉన్నారా? అంటే చదువుకోవాలనే పట్టుదల అయితే ఉంది మొదటి నుంచి. అప్ టు 10th వరకు కూడా మా క్లాసులో అంటే ఫస్ట్గా ఉండేది. కాబట్టి టీచర్స్ యొక్క ఎంకరేజ్మెంట్ నాకు ఉండేది. ప్రైమరీ స్కూల్లో మాకు మోహన్ రెడ్డి గారు అని టీచర్ ఉండేది, దుర్గాబాయి టీచర్ అని. తర్వాత వాళ్ళిద్దరు ప్రోత్బలం నాకు ఉండేది. ఆ దుర్గాబాయి టీచరు కొత్త నాకు అక్షర జ్ఞానం లోపల ఆమె లాగానే రాసేటట్టు
హుహుహు. ఏర్పడ్డది. వాళ్ళ హుహు. ఇంట్లో గూడా పిల్లలు వాళ్ళ పెద్ద అబ్బాయి దేవిప్రసాద్ గారని. జయప్రసాద్. ఆయన హుహు. నాకు సీనియర్ గాని ఉండేది. తర్వాత ఈ యొక్క డిగ్రీ, పీజీ చదివే రోజులలో హ్మ్. ఆయన ఎంకరేజ్‌మెంట్ అంటే బయటికి పోవాలి, చదవాలి కాంపిటీషన్‌లో. అతను ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ అనేది ఐఈఎస్ అది పెట్టి సెంట్రల్ గవర్నమెంట్‌లో మంచి హుహు. అంటే సెక్రటరీ లెవెల్‌లో ఎళ్లారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ. తర్వాత ఆయనే అంటే మాకు సీనియర్. సార్. కాబట్టి ఆయనతో ఇప్పటి వరకు కూడా సంబంధం ఉన్నది. హుహు. ఆయన చదివినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు. "నువ్వు బయటికి రావాలే." హుహు. కానీ అంటే మీ టాలెంట్‌ని జూసి. ఇగ ఆయనకు చదవాలని ఇంట్రెస్ట్‌తోని. హుహు. తర్వాత ఆయన ప్రోద్బలంతోని నేను మన జేఎన్‌యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆయన అప్లికేషన్ పంపితే జాయిన్ అయ్యాను. అంటే ఇంటర్వ్యూ పోయాను, సెలెక్ట్ అయ్యాను. ఆహా! కానీ ఈ ఇల్లు దగ్గర అని, హుహు. తర్వాత పేరెంట్స్ అని, హుహు. ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ వస్తే ఇక్కడ జాయిన్ అయినాను. హ్మ్. కానీ ఆయన అడ్వాన్స్ మీద ఉంటే అదో పరిస్థితి ఉండేది. హుహు. అటువంటి అవేర్‌నెస్ ఆయనకున్నంత నాకు లేదు గాబట్టి, కాపోతే కొంత ఉన్న దానిలో చదువుకోవాలనే దాని మీద అనేది ఉండేది. అట్లా. అంటే మీ ఈ లైఫ్‌లో ఒక మెమరబుల్ ఉన్నాయా సార్ ఏమన్నా? అంటే ఒక సంఘటనలు, మర్చిపోలేని అనుభూతులు గాని, మర్చిపోలేని సంఘటనలు గాని, ప్రశంసలు గాని, అవార్డులు గాని ఉన్నాయా? అంటే నేను ఆహ్, అంటే మా వృత్తిరీత్యా ఉన్నటువంటి అంటే నేను ఒక 2012లో బెస్ట్ టీచర్ మన ఉన్నప్పుడు కంబైన్డ్ ఏపీ గవర్నమెంట్ టీచర్ మెరిటోరియస్ టీచర్‌గా అవార్డ్ ఒకటొచ్చినది. హ్మ్. తర్వాత కొన్ని సొసైటీ అకాడమిక్‌గా ఉన్నటువంటి తర్వాత తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ ఒక సైంటిఫిక్ బాడీ అందులో ఒక ఫెలోగా సెలెక్ట్ కావడం జరిగింది. సాధారణంగా డిగ్రీ లేకుంటే ఇంటర్మీడియేట్ స్థాయిలో మనకంటూ ఒక గోల్ ఉంటది సార్. నేను ఇది చేస్తే బాగుండు అని. హ్మ్. అంటే మీకు ఈ టీచింగ్ ఫీల్డ్ రావాలని అనుకున్నారా? లేదా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లో వచ్చారా? అంటే మామూలుగా చదవాలి, సార్. ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంగా హ్మ్. చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద 10థ్ వరకు చదివిన తర్వాత నాకు అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హ్మ్. హన్మకొండకు రాలేకపోయాను. సార్. ఆహ్, ముఖ్యంగా నా జీవితంలో మా మదర్ తర్వాత మా అక్కయ్య, మా పెద్దమ్మ కూతురు హుహు. కనకక్క అంటాము. హ్మ్. ఆమె ప్రోద్బలంతోని వాళ్ళ ఇంట్లో ఉండి హుజరాబాద్‌లో చదివాను. హుహు. అయితే నాకు మ్యాథమెటిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఆ రోజుల్లో. కానీ హుహుహు. మా బ్రదర్ టీచరు ఉన్నాడు కనకారెడ్డి గారు అని మా పెద్దమ్మ కొడుకు. ఆయన అడ్వైస్ మీద బైపీసీ తీసుకోవడం జరిగింది. హుహుహు. బైపీసీలో అక్కడ ఇక నేను రోజు సింగపూర్ నుంచి వచ్చిపోయేవాడిని గనక చదువు అంటే మామూలుగానే సాగింది. హ్మ్. అప్పుడు మన మెడికల్ కాలేజీలో పేమెంట్ సీట్‌లో అప్పుడు అమౌంట్ కట్టాల్సి ఉండే. సార్. అయితే మాకున్నటువంటి ఆర్థిక అంటే పరిస్థితుల్లో ఎంత సార్ అమౌంట్ అప్పుడు? అప్పుడు 8,000 రూపీస్ 8,000. 8,500 ఉండేది. సార్. కానీ అప్పుడు అంత గూడా మనం పే చేసే పరిస్థితి లేదు. పరిస్థితి లేదు. సార్. విరమించుకొని తర్వాత ఆర్ట్స్ కాలేజ్‌లో బీఎస్సీలో జాయిన్ కావడం జరిగింది. హుహుహు. తర్వాత అదే విధంగా ఎంట్రన్స్ ద్వారా ఎంఎస్సీ చేయడం. తర్వాత ఎంఎస్సీ తర్వాత టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ప్రొఫెషన్ మంచి ఒక లెక్చరర్‌గా చేయాలి అనే ఉద్దేశం, సంకల్పం అయితే ఉంది. హ్మ్. తర్వాత అప్పుడు జేఎన్యూలో గూడా వచ్చినా గానీ, అంటే పూర్తి ఫైనల్ వరకు వచ్చి, సార్. అది అటెండ్ గాకుండా వచ్చి ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీలో జాయిన్ అయ్యాను. హ్మ్. తర్వాత రిసర్చ్ చేయాలనేటువంటి బాగా ఇంట్రెస్ట్ మాత్రం బాగుంది నాకి. హుహు. కాబట్టి దాని పరిధి కాకపోతే దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని బయట సంస్థలల్ల జాయిన్ అయితే ఆ పరిస్థితి వేరే విధంగా ఉండేది. హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ఎక్కడ ఒక పొజిషన్స్‌ని బట్టి ఒక లెక్చరర్‌గానే మిగిలిపోవడం జరిగింది. సార్. కాబట్టి ఆ రిసర్చ్ జిజ్ఞాసతోనే ప్రతిదీ ఆహ్, గవర్నమెంట్ ఫెలోషిప్ ద్వారా హ్మ్. బయటికి పోయి చేయాలి అనే ఉద్దేశంగానే నేను పోస్ట్ డాక్టరల్ డిగ్రీ చేయడం జరిగింది. అదే విధంగా ఇది ఓహ్, మా వృత్తికి అంటే మన వాటికి చేసుకుంటేనే కొంత ఈ వాలంటరీ వర్క్స్ అంటే వృత్తికి రిలేటెడ్ హుహు. సంబంధించినటువంటి సెంటర్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేది ఒకటుంది. సార్. ఆ రోజుల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని
ఈ యొక్క అవేర్‌నెస్ అంటే జనరల్ పబ్లిక్ గానీ, స్కూళ్ళల్లో గానీ దానిలో వర్క్ చేసేవాళ్ళం. హుహు. ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఏకేవీఆర్ కాలేజ్. ఏక్యూఆర్ కాలేజీకే మేము మా ఆధ్వర్యంలో జరిగింది. ఆహాహా! కానీ సీకేఎం కాలేజీలో ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయినారు ఇప్పుడు. హుహు. మేము కలిసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద కొంత అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళము. హుహు. ఏదన్నా గవర్నమెంటు ఏదన్నా సంస్థ నడపాలన్నప్పుడు వాళ్ళకి పబ్లిక్ అవేర్‌నెస్ చేసేవాళ్ళం. హుహు. ఇక్కడ ఏదన్నా ఈ ట్యానరీ ఇండస్ట్రీ పెట్టేటప్పుడు సార్. దానికి జరిగేటువంటి నష్టాలు, గవర్నమెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ విధంగా. తర్వాత గోదావరి రివర్ పొల్యూషన్ స్టడీస్ మీద. ఎందుకంటే ఎఫ్‌సిఐ ఇట్లా ఎఫ్లుయంట్ పోయి అక్కడ పొల్యూట్ జరిగేది. వాటి హ్మ్. మీద కూడా అవగాహన కల్పించేవాళ్ళము. అదే విధంగా కాకుండా సైంటిఫిక్‌గా కూడా నేను కొంత వర్కులు తీసుకునే ప్రాజెక్ట్ వర్క్స్ తీసుకొని హ్మ్. మన హుజురాబాద్ మండల్‌లో ఫ్లోరైడ్ కంటెంటు హుహు. ఏ విధంగా ఉన్నది ఆ రోజులలో మన దినపత్రికల్లో కూడా ప్రచురించారు. ఆహా! దాన్ని చూసుకొని కూడా కొన్ని డ్రింకింగ్ వాటర్ సింగపూర్‌కి వాళ్ళ ఆధారంగా మన కెప్టెన్ లక్ష్మీనాథరావు గారు ఆహ్, ప్ర డ్రింకింగ్ సప్లై తీసుకొచ్చారు. ఆహాహా! అక్కడ ఉన్నటువంటిది అప్పుడు. ఓకే సార్. అదేవిధంగా యూజీసీ మాకు ఆ రోజులలో ఒక 5,00,000 ప్రాజెక్ట్ వచ్చింది. హుహు. పొల్యూషన్ స్టడీస్ ఇది గోదావరి కని నుంచి భద్రాచలం వరకు గోదావరి రివర్ మీద. వాటి మీద ఇగ పర్యావరణం మీద కొంత వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నిరూప్ సింక్రోమ్ అని ఉంది గదా! హ్మ్. అప్పుడు డ్రగ్ ఫ్యా సార్. అక్కడి నుంచి ఎఫ్లుయంట్ ఒడ్డేపల్లి చెరువులో కలిసేది. ఆహాహా! వాటి మీద స్టడీ చేయడం వల్ల వాటికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి తండాకి డ్రింకింగ్ వాటర్ వాళ్ళు సప్లై చేయడం. అటువంటి అంటే పబ్లిక్ అవేర్‌నెస్ వర్క్ కూడా చేయడం జరిగింది. తర్వాత జన విజ్ఞాన వేదికలో గూడా అంటే పాపులరైజ్ ది సైన్స్ సంస్థలో గూడా కొంత అంటే నా యొక్క లీజర్ టైమ్‌లో మాత్రమే. హ్మ్. సార్. అంటే కాలేజీ అవర్స్ తర్వాత. దాటిన తర్వాత లేకపోతే శని, ఆదివారాలలో వాళ్ళకేందంటే ఈ మూఢనమ్మకాల మీద కొద్దిగా అవేర్‌నెస్ అవర్. పెరగడం. దాని మీద ఉన్నటువంటి ఎవరన్నా బాబాలు గాని, వాళ్ళు గాని ఇట్లా చేయడం అంటే దాని మీద సైంటిఫిక్ రీజన్ ఉంది. హ్మ్. అది కాదు. వాళ్ళకి ప్రత్యేకించి ఏముండవు అనేటువంటి అవేర్‌నెస్ కొంత అటువంటి సంస్థలలో కూడా చేయడం జరిగింది. సంతృప్తిగా ఉందా సార్? ఇంకేమైనా చేయాలని మిగిలిపోయిందా? అంటే ఇక సాధ్యమైనంత వరకి పబ్లిక్‌లో ఏదన్నా ఉన్నటువంటి అవగాహన కల్పించాలనే దాని మీద ఎప్పుడూ ఉంటాయి. నా దగ్గరికి వచ్చేవాళ్ళు గానీ, అవకాశం వస్తే నేను వాళ్ళు కాలేజీ వాళ్ళు స్కూల్స్ పిలిచినప్పుడు పోయి ఎటువంటి అవగాహన సంబంధించినటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇంత హానెస్ట్‌గా పనిచేశారు. వైస్ ఛాన్సలర్ రాలేదని ఒక మదన పడ్డారా సార్ ఎప్పుడైనా? వస్తే బాగుండేది ఒక సంస్థననేది ఉన్నది. సార్. కాకపోతే ఉన్నటువంటి అది పొలిటికల్‌కి రిలేటెడ్ గనక హ్మ్. అపాయింట్‌మెంట్ జేయడం. కాబట్టి అందులో మనకి గాడ్ ఫాదర్‌గా ఎవరు లేరు కాబట్టి రాలేదు. సార్. కాకపోతే ఇక అది మన హ్యాండ్స్‌లో లేదు కాబట్టి హ్మ్. దాని గురించి పెద్దగా ఎక్కువ రాలేదని బాధ అనేది ఏం లేదు. సార్. వస్తే మనం కొంత సర్వీస్ చేసేవాళ్ళం అనేది అట్లా. అంటే ఇప్పుడున్న యువతకి మీరిచ్చే సందేశం. అంటే ఇప్పుడు యువత ఏంటంటే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి అవసరము. ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా గోల్‌ని ఏర్పరచుకొని, దానికి ఏ విధంగా పైకి పోవాలనే దాని మీద క్రమశిక్షణతోనే పోవాలి గానీ, దానికి వేరే వేరే మెథడ్స్ ఏమి లేవు. సార్. కాబట్టి వాళ్ళు ఒక గోల్‌ని ఏర్పరచుకొని, ఎటువంటి అవకతవకలకు పోకుండా క్రమశిక్షణతోని ముందుకు పోవాలి. తర్వాత వాళ్ళు చేసేది ఇష్టంతోని చేయాలనేది నా యొక్క సజెషన్. దాని విధంగానే అప్పుడు పడాల చంద్రయ్య గారు, కృష్ణమాచారి గారు వీళ్ళందరి ప్రోద్బలంతోని ఈ రామానంద తీర్థ హ్మ్. జూనియర్ కాలేజ్ ఉంది కదా! దానికి ప్రత్యేకించి ఒక కొన్ని బ్యాచ్‌లు పోయేంత వరకు మేము అడ్వైజర్‌గా ఉన్నాను. వాళ్ళ హ్మ్. అపాయింట్మెంట్స్‌లో గానీ, వాళ్ళకి కొన్ని మంచి బ్యాచ్‌లొచ్చాయి. తర్వాత ఏకి గారు జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీ మన ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి గారి సలహా మేరకు వాళ్ళకి
అడ్వైజ్ చేయడం. ఇప్పటికి కూడా నేను దాని గవర్నింగ్ బాడీ మెంబర్‌గా ఉండి ఇప్పటికీ వాటికి డైరెక్షన్ ఇస్తూ ఉంటున్నాను. సలహాలు ఇస్తూ ఉంటాం. అంటే ఆ ప్రాంతంలో ఎలాంటి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నా గానీ వాటికి ఎప్పుడూ నేను వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఉంటాను. సాధించాలనే సంకల్పం, మరి పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించగలమనేటువంటి నిదర్శనమే మనకు కోమటిరెడ్డి గారి యొక్క లైఫ్ హిస్టరీ. మరి థ్యాంక్ యూ సార్. మాకు సమయం ఇచ్చి మా తొలి పొద్దు ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీ లైఫ్ హిస్టరీ భావితరాలకి ఒక దిక్సూచిగా కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.